ఇందుట్లో కూడా ఏదన్నా ప్రాబ్లం ఉంటే మనం ఏం చెప్పలేము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, హలో, వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఇప్పుడు పెద్ద చిక్కే వచ్చి పడిందే. టీడీపీ వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక జుట్లు పిక్కుంటున్నారు. అయ్యో పవన్ కళ్యాణ్ ఎంత సిన్సియరో, ఎంత ప్లానింగ్ తో ఉంటా, ఎంత చిత్తశుద్ధి కలిగిన నాయకుడో ఈ ఒక్క విషయంతో మనకు తెలిసిపోవాలా? అటు వచ్చి ఇటు వచ్చి టీడీపీ వాళ్ళంతా కలిసి పవన్ కళ్యాణ్ గారిని పాడు చేయటం తప్పించి, అరే ఇంత నిజాయితీ పడును పట్టుకున్నా మనం సీదర్షిప్ విషయంలో మనం ఎరిపప్ప అంది కాదే. అసలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం నా భూతే నా భవిష్యతే. ఒక్కసారి వినండి. అబ్బో, టీడీపీ పార్టీ కార్యకర్తలు బాగా ఎందుకులే నోటితో చెప్తే బాగోదు కానీ, జనసేన పార్టీ వాళ్ళది ఈరోజు 1వ తారీఖున ఒక నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఏంటి? శ్రీ ముప్పా గోపాలకృష్ణ అలియాస్ రాజా అంటారంట, అపాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని పెట్టి పెనమలూరు నియోజకవర్గానికి చెందినటువంటి ముప్పా గోపాలకృష్ణ అంటే ఈయన ఏం చేశారు? అద్భుతం. ఇక్కడ మీ నియోజకవర్గంలోని కంకిపాడు వద్ద నిర్వహించిన కోడి పందాల ప్రాంగణంలో పార్టీలు, జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం అనేది జనసేన పార్టీ విధానాలకు, ప్రతిష్టకు భంగకరం. ఇందుకు బాధ్యులైన మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవటమైనది. ఇకపైన జనసేన పార్టీ కార్యక్రమాలతో మీకు ఎటువంటి అధికారమైన సంబంధం లేదు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు 100కు 100 మార్కులు కొట్టేశారండి. సార్, జెండా ఎగరవేసిన వాళ్ళనైనా, కోడ్లను పట్టుకొని నుంచున్న వాళ్ళని, మీ ఫోటోలు పెట్టుకొని ఫ్లెక్సీలు పెట్టిన వాళ్ళని, వీళ్ళందరూ కూడా చేస్తున్నారా సార్? సరే, ఎందుకు సార్ ఇక్కడ పెనమలూరు నియోజకవర్గాన్ని టార్గెట్ చేశారు? అంటే గతంలో ఏమన్నా ఆయనకి మీకు పాత కక్షలు ఉన్నాయా సార్? అంటే ఏం లేదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రదేశాల్లో టీడీపీతో పాటు జన సైనికులు కూడా వాళ్ళ జెండాలు, మీ ఫోటోలు పెట్టుకున్నారు సార్. మరి అటువంటిప్పుడు అందరినీ తీసేయాలి కానీ పెనమలూరు నియోజకవర్గంలోని రాజా గారినే కంకిపాడులో ఎగరేశారు, గుట్టిపాడులో ఎగరేశారు అంటూ పాపం ఆయన పైన ఎందుకు సార్ వెయిట్ వేశారు? ప్రజల్లో మీరు సూపర్ హీరో అని చెప్పుకోవడానికా సార్? నీతి నిజాయితీ ఉన్నవాడు సార్ అందరినీ తీసేస్తాడు సార్. ఇప్పుడు ఎంతమంది అయితే కోడి పందాల దగ్గరికి వెళ్ళి మీ ఫోటోలు పెట్టారో వాళ్ళందరూ కూడా తీసేయాలి సార్. వాళ్ళందరూ కూడా తీసేయాలి. మీరేదో తెలివిగల వాళ్ళ బిహేవ్ చేసి ఒక వ్యక్తిని తీసేసి మమ అనిపించి మీ ఒక చిత్తశుద్ధి ఉందని చెప్తే ఇక్కడ ఎవడో నమ్మేవాళ్ళు లేడు సార్, లేడు. అండ్ వన్ మోర్ థింగ్ సార్, మీ పార్టీకి సిద్ధాంతం ఉంది అనేది వాస్తవమైనప్పుడు ముందుగానే మీ కార్యకర్తలను ఎందుకు మీరు హెచ్చరించలేదు? ముందుగానే మీ కార్యకర్తలకు ఎందుకు చెప్పలేదు? ఇటువంటి ప్లేసులకు వెళ్ళకండి, ఆ ప్లేసులకి మనకు ఎటువంటి సంబంధం లేదు. రికార్డింగ్ డ్యాన్సులు, అది ఏలూరు గుర్తుందిగా సార్, ఏలూరులో రికార్డింగ్ డ్యాన్సులు వేశారు. అప్పుడేం మాట్లాడలేదు, మూసుకొని ఉన్నారు. మళ్ళీ విజయవాడలో అయింది, అప్పుడేం మాట్లాడలేదు, మూసుకొనే ఉన్నారు. మరి ఇప్పుడు ఏంటి సార్ ఉన్న పలంగా ఒక వ్యక్తి పైన? అంటే ఈ ఒక్క వ్యక్తినే సార్, ఇంకెవరు లేరు మీ పార్టీ నుంచి? రికార్డింగ్ డ్యాన్సులకు వెళ్ళిన వాళ్ళు కానీ, పార్టీ జెండాలు కట్టిన వాళ్ళు వేరే వేరే ప్రాంతాల్లో ఇంకెవరు లేరా సార్? అంటే ప్రజలు అంత ఎరిపప్పలా సార్? మేము చూస్తూనే ఉన్నాం సార్, అన్ని లైవ్ టెలికాస్ట్లు చూసాం మేము. మీ జనసేన పార్టీ వాళ్ళు ప్రతి దగ్గర ఉన్నారు సార్, మరి వాళ్ళందరినీ తీసేయండి. అవును సార్, మీరు కూడా ఎందుకు కోడిని పట్టుకుని ఫోటో దిగారు? స్టైల్ కోసమా సార్? మరి మిమ్మల్ని ఏం చేయాలి? కోడి పందాలకు వెళ్ళేటప్పుడు కోడిని పట్టుకుని ఫోటో దిగినట్టు దిగారు కదా మీరు కూడా, మరి మిమ్మల్ని ఏం చేయాలి? మీతో మీ అనుచరుడు చంద్రబాబు నాయుడు గారు, మీ సహా సీఎం గారితో కలిసి డిప్యూటీ సీఎం గారు కోళ్లు పట్టుకుని ఫోటోలు దిగారు కదా, మరి మిమ్మల్ని ఏం చేయాలి? ఎందుకు దిగినట్టు మీరు ఫోటోలు కోసుకొని తినటానికా? కోళ్ళని కోసుకొని తినాలి అని చెప్పడానికా సార్? అటొచ్చి ఇటొచ్చి టీడీపీ వాళ్ళకి మాత్రం పవన్ కళ్యాణ్ వెనక నుంచి గట్టిగా దించుతూనే ఉన్నాడు. ఎందుకు ఇలా అంటున్నా అంటే, ముందు ఏం చేయట్లేదు ఆయన, అంతా వెనక నుంచే అయిపోయిన తర్వాత తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టేస్తున్నాడు. అంటే ఇప్పుడు జనసేన పార్టీ అనేది చిత్తశుద్ధి కలిగిన పార్టీ. మా పార్టీలో ఎవడన్నా కోడి పందాలకి కానీ ఎక్కడికన్నా వెళ్ళి మా పార్టీ జెండాలు పెడితే
మేము అన్ని తీసేసాం, మరి టీడీపీ ఏం పీకింది, టీడీపీకి అంత చిత్తశుద్ధి లేదు, టీడీపీకి అంత సీన్ లేదు, టీడీపీ వేస్ట్ అనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళాలి. అసలు పవన్ కళ్యాణ్ గారి ప్లానింగ్ ఎలా ఉందంటే, టీడీపీ అనే పార్టీని సమూలంగా నిర్వీర్యం చేసేసి ఆయన మార్గాన్ని ఆయన పటిష్టం చేసుకుంటూ వెళ్తున్నాడు. ఎంత పటిష్టం అంటే, ప్రజల గుండెల్లో పవన్ కళ్యాణ్ నిజంగానే ఎంతో కొంత నిజాయితీ పరుడు అనే విధంగా తీసుకెళ్తూ ఉన్నారు. నిజాయితీ పరుడో కాదో ప్రజలు నిర్ణయిస్తారు, నేనైతే ఏం చెప్పట్లేదు. కానీ ఇప్పుడు జరిగిన సిట్యువేషన్లో టీడీపీ పార్టీ తరఫున ఈ పందాలు వేసిన మొత్తం దగ్గర దగ్గర 2 నుంచి 3 వేల కోట్లు అంటున్నారు అధికారికంగా. అనధికారికంగా అయితే దగ్గర దగ్గర 7,000 కోట్లు బిజినెస్ జరిగింది కేవలం కోడి పందాల వల్ల అని చెప్తూ ఉన్నారు. సార్, మరి ఇందులో మీ జన సైనికులు ఎవరు పార్టిసిపేట్ చేయలేదా? ఎవరికి డబ్బులు రాలేదా? వస్తే వాళ్ళందరినీ మీరెందుకు తీసేయట్లేదు? ఓన్లీ ఒక్కడిని తీసి మీరేదో సూపర్ అని అనిపించుకునే ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నారు? నాదెండ్ల మనోహర్ ఒకంత నయం, వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ముందుగానే చెప్పి ఎవరు కోడి పందాలకు వెళ్ళడానికి ఒప్పుకోలేదు. అండ్ సేమ్ టైం ఎవరిని వెళ్తా అంటే వాళ్ళకి ముందుగానే హెచ్చరికలు జారీ చేయడంతో పాటు ఆ కోడి పందాలు ఎక్కడైతే జరుగుతాయో ఆ ప్రదేశానికి వెళ్ళి పోలీసులు కంప్లైంట్లు ఇచ్చి మరి కోడి పందాలు లేకుండా నిర్మూలించగలిగాడు. మరి అది మీరు చేయలేదే, మీరు ముందు చెప్పలేదే. ఇప్పుడు ముందు చెప్పకుండా పార్టీకి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఏదో జెండా ఎగరేశారని తీసేస్తే ఎట్లా కుదురుతుంది? అడపెచ్చోడ నీ పార్టీలో వచ్చి చేరడానికి. అలా అయితే ఎక్కడెక్కడ మీ జెండాలు ఎగరనియో, ఎక్కడెక్కడ మీ ఫోటోలు పెట్టారో అక్కడెక్కడ మొత్తాన్ని లేపేయాల్సిందే. టీడీపీ మీకైతే ఇంకా సీన్ లేదు, మీ చాప్టర్ చిరిగిపోయిందబ్బా. ఎందుకంటే తిరుపతి లడ్డు విషయంలో పవన్ కళ్యాణ్ హీరో చేశారు, సనాతనిగా ఆయన బీజేపీకి చాలా దగ్గర అయ్యాడు. సీదా షిప్ అంటూ అల్లాడిచ్చాడు, అయిపోయింది. చచ్చినట్టు మీరు అన్ని ఓపే చేయాల్సి వచ్చింది, చివరికి తనకి ఫైన్ కూడా కట్టవలసి వస్తుంది. లా అండ్ ఆర్డర్ బాగలేదు అంటూ పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారిని పాయింట్అవుట్ చేస్తూ హోమ్ మినిస్టర్ని అల్లాడించి పడేశాడు. పాపం చచ్చినట్టు సరిహద్దు కుదర్చడం అయింది. తర్వాత వాళ్ళిద్దరు ప్రేమగా ఫోటోలు దిగినట్టు పెట్టి మమ్మల్ని కూడా ఎరిపప్పలు చేయాలని చాలా ట్రై చేశారు. కానీ మేము కావనుకోండి, వేరే విషయం. మళ్ళీ నేను మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా గ్రీన్ కో ప్రాజెక్ట్ వేస్ట్ అని గతంలో మాట్లాడి ఇప్పుడు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్న ప్రాజెక్ట్ గ్రీన్ కో అనేది అద్భుతమైన ప్రాజెక్ట్. ఇటువంటి ప్రాజెక్ట్ అసలు నేను ఇప్పటివరకు చూడలేదు. ఇండియా మొత్తంలో ఇటువంటి ప్రాజెక్ట్ లేని లేదా గ్రేట్ ప్రాజెక్ట్ అది దాన్ని ఒకటి గట్టిగా ఆయన గురించి మళ్ళీ దించడం జరిగింది. సో ఇప్పుడేమో కోడి పందాలకి మా సిద్ధాంతాలకు మేము వ్యతిరేకం అని చెప్పి ఒకరిని సస్పెండ్ చేయడం, మరి మీ టీడీపీ వాళ్ళు ఇంకెవరైనా చేస్తారో ఏమో. ఎందుకంటే మీరు పెద్ద పెద్ద నాయకులే వెళ్ళి ఆరారు గీరారు పోరారు అందరూ వెళ్ళి కోడి పందాలు ఆడారు, అందరూ డబ్బులు సంపాదించుకున్నారు. మరి ఎలా ఇప్పుడు మీరేం చేస్తారు? మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? మిమ్మల్ని గట్టిగా ఊపిరి పడకుండా చేస్తున్నాడుగా మావాడు. సో ఓవరాల్ గా తెలుగుదేశం పార్టీని వేస్ట్ పార్టీగా చిత్రీకరించి జనసేనకి సిద్ధాంతాలు ఉన్నాయని తెలియజేస్తూ కోడి పందాలు ఆడిన వాళ్ళు తీసేశారు. మరి రికార్డింగ్ డాన్సులు మీరే కదా సార్ నిర్వర్తిస్తుంది. జనసేన పెట్టిన రికార్డింగ్ డాన్సులు ఎవరు పెట్టలేదు, మరి దానికి ఏం చేస్తారు చెప్పండి. సో పవన్ కళ్యాణ్ గారు ఏ ఎండకి ఆ గొడుగు పెడుతున్నాడు అంటూ చాలా మంది అంటున్నారు. ప్రకాష్ రాజ్ గారు కూడా చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ చిత్తశుద్ధి లేని నాయకుడు. ఒక గ్రౌండ్ లో బాల్ ఉంటే ఎవడెటంతే అటు ఎలా వెళ్తుందో పవన్ కళ్యాణ్ కూడా అంతే. ఎవరి దగ్గర అధికారం ఉంటే, ఎవరి దగ్గర బలం ఉంటే, ఎవరి దగ్గర నాయకుడిగా గెలవాలనుకుంటే అటు వెళ్తా ఉంటాడు, ఆయన అనేది పట్టించుకునేది తొక్క అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. దీనిపైన జన సైనికులు ఏమంటారు, టీడీపీ కార్యకర్తలు ఏమంటారు, ఒకసారి కామెంట్ తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో కూడా ఏదన్నా ప్రాబ్లం ఉంటే మనం ఏం చెప్పలేము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.